డెమోన్ పవన్ ని నేను ఒక 4-5 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కళ్యాణ్ పడాల విషయంలో కుళ్ళుతో ఈర్ష్యతో రగిలిపోతున్నాడని నాకైతే అనిపించింది. మీకు కూడా అదే విధంగా అనిపిస్తే మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటే అవును బ్రో అని కామెంట్ చేయండి. ఛత్రపతి మూవీలో ప్రభాస్ మీద వాళ్ళ గుండు తమ్ముడు రగిలిపోతాడు చూడండి, కుళ్ళుతో అలా రగిలిపోతున్నాడు. నీకు కాదురా మంచి పేరు, నాకు రావాలిరా మంచి పేరు వాసకొల్ల అనేటువంటి విధంగా మన డెమోన్ పవన్ కళ్యాణ్ మీద కుళ్ళుతో చచ్చిపోతున్నాడని అయితే నాకు క్లియర్గా అర్థమైంది. నాకు ఎందుకు అలా అర్థమైందో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీకు క్లియర్గా చెప్తాను, వినండి. మన కళ్యాణ్ రిలేటెడ్గా ఏమైనా పాజిటివ్గా జరిగినా, కళ్యాణ్ని నాగార్జున గారు పొగిడిన, పిఠాపురం నుంచి కళ్యాణ్ అభిమానం వచ్చి కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు, ఎలిమినేషన్ ప్రాసెస్లో సేవ్ అయినప్పుడు డెమోన్ పవన్ నవ్వుతూ ఉండే ఫేస్ సడన్గా మారిపోతుంది, మాడిపోతుంది ఫేస్ అనమాట. కుళ్ళుతో ఈర్చితో పెడతా చూసే ఫేసు ఆ విధంగా పెడుతున్నాడు అనమాట. దీన్ని బట్టి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది కళ్యాణ్ మీద కుళ్ళుతో ఈర్ష్యతో చచ్చిపోతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీక్ కళ్యాణ్ని డెమోన్ పవన్ నామినేట్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఇదే విధంగా జరిగితే మన డెమోన్ పవన్కే నెగిటివ్ అని నేను చెప్తా. కళ్యాణ్ పడాల విషయంలో అనవసరంగా కెలుక్కున్నాడేమో నాకైతే అనిపించింది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం డెమోన్ పవన్ ఫుల్ నెగిటివిటీ వస్తాడు. హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడ అవసరం లేదు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.